in Sanskrit. Swa-samvedana, or the self-analyzing reflection from two words, Parama, above everything, and Artha. వాళ్ళు ఇచ్చినటువంటిది పరమార్థం అనేటువంటి దానికి విష్ణు పురాణంలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు ఆలయ అనేటువంటి పేరు పిలుస్తారు, అదే మన పరమార్థం. జీవితంలో పరమార్థం ఏంటండి అని అనేస్తుంటే ఈజీగా. పరమార్థం అనేటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి వర్డ్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సత్య మీన్స్ అబ్సల్యూట్ ట్రూ బీయింగ్ ఇన్ ఎసెన్స్. ఇన్ టిబెటన్, పరమార్థ సత్య ఆర్ దొండమ పైదేన్పా అంటే ఇవన్నీ పాలి వర్షం ఒకటి. The opposite of this absolute reality and actuality in Samvritti Satya. The relative truth only Samvritti means false conception being the origin of illusion. మనకి పురాణంలో ఏం చెప్పబడి ఉంటాయంటే, మొట్టమొదట భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఏం చేస్తాడు? మాయను పుట్టిస్తాడు. దాని మనకి భాగవతంలో బాగా క్లియర్గా ఉంటుంది. ఇది మనం దీన్ని భాగవతంలో బాగా అర్థమవుతుంది మనకి. మళ్ళీ ఇది లాగుతున్నాను. భాగవతంలో క్లియర్గా అర్థమవుతుంది మనకి. మాయ అనేటటువంటిది మహావిష్ణువు ఎలాగైతే పుట్టిస్తాడో, ఆ పుట్టించేటటువంటి విష్ణువు మహామాయ అనేటువంటి ద్వారా ఈ సృష్టి వస్తుంది. మనం కల్పించేదంతా కూడా విష్ణు మాయ. విష్ణువుకు మాయకు అతీతుడై ఉంటాడు. ఆయన మాయను వరిస్తుంది తప్ప. మనకి చండీ పాఠమునందు కానీ, అమ్మవారి పాఠమునందు కానీ ఎక్కడ మనకి చెప్పినా సరే, ముందు ఈ త్రిగుణములలో ఉండేటటువంటి త్రిగుణముల ద్వారా వచ్చినటువంటి ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారో వాళ్ళు సృష్టికి రావడానికి వచ్చినప్పుడు, స్థితికి వచ్చినప్పుడు, లైక్ తీసుకొచ్చినప్పుడు మాయను ఆవరించేటటువంటి ముందు మాయ ఆవరిస్తాం. అమ్మవారు కూడా ముందు మాయను ఆవరించి సృష్టి చేస్తుంది. ఊరికను అర్థం చేసుకోవడానికి, చేయడానికి. మనం ధ్యానం ద్వారా పైకి వెళ్తుండేటప్పుడు మనకి ఎదురుగా కనిపించే వస్తువులన్నీ కూడా మాయ, ఇల్యూషన్. మాయ అనేటటువంటి దాన్ని అసత్యం అనేటువంటి పేరుతో కూడా వేదములు పిలుస్తాయి. అసత్యం అనేటటువంటిది కానీ లేకపోతే సృష్టి ఉండదు. మాయ అనేటటువంటిది లేకపోతే సృష్టి ఉండదు. ఇది నా భార్య అని పిలవకపోతే సంసారం ఉండదు, పిల్లలు ఉండరు. అందులో ఉండేటువంటి పరమాత్మ ఇలా అనుకోవడానికి లేదు. ఆ పరమాత్మ అయినటువంటి దానిని కూడా, పరమార్థమైనటువంటి దాంట్లో కూడా మనం మాయ చూడకపోతే సృష్టి జరగదు. ఈ సృష్టి జరగడానికి మొట్టమొదటిగా ఏదైతే కాస్మాస్ లో మొట్టగా వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మాయని పిలుస్తారో, దాన్ని దేని వల్ల వస్తుందంటే పరమార్థం వల్ల వస్తుంది. మనం చేసేటటువంటి మన అర్థం, మనుషులు చేసుకునేటది ఎవరి అర్థం గురించి వాడు చేసుకుంటాడు. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోగ్రామ్, వీ హ్యావ్ మన లైక్స్ డిస్లైక్స్, మనం ఏం చేయదలుచుకున్నాం. భగవంతుడు చేసేటటువంటి దాన్ని ఏమిటంటారు? పరమార్థం అంటారు. సృష్టి దేనివల్ల వస్తుంది? పరమార్థం వల్ల వస్తుంది. సృష్టి ఎందుకు లయమవుతుంది? పరమార్థం వల్ల ఉంటుంది. అనేక జీవులు రకరకాలుగా ఉండటం అనేటటువంటి దేనివల్ల జరుగుతుంది? పరమార్థం. అంచేత పరమార్థం అనేటువంటిది అబ్సల్యూట్ మాత్రం కాదు. భగవంతుని మాయ ద్వారా వచ్చినటువంటి ఒక పరమమైనటువంటి అర్థం ఉండేటటువంటి ఒక కాజులెస్ కాజ్, అదే చెప్పిందాడు, కాజులెస్ కాజ్. దాని కానీ అర్థం కానీ మనం చేసుకోగలిగితే ఈ ఆలయం అనేటువంటిది పరమార్థం అనేటువంటిది అర్థమవుతుంది. విష్ణుపురాణం ఇంకా ఏం చెప్పారంటే, Samvritti, meaning false conception as being the origin of illusion, Maya. The Tibetan Kunjapichi Dempa, a school pyramid, illusion creating appearance. Paratantra is that which it is and exists only through a dependent or a casual connection, and which has to disappear as soon as the cause from which it proceeds is removed. That is, light of a wick destroys, extinguishes, and light disappears. పరమార్థం అంటే ఒక క్యాండిల్ వెలిగించాం, దీపం వెలిగించాం. దీపం వెలిగించడానికి కారణం అంటే ఉండేటటువంటి ఎడు కావాలి, మనకి ఒత్తి కావాలి, నీళ్లు కావాలి, అగ్గిపూలు కావాలి. ఒత్తి ఎందుకు వెలిగిస్తాం? లైట్ కోసం వెలిగిస్తాం.
లైట్ వెలుగడం అనేటటువంటిది పరమార్థం. ఈ సాధనాలుగా ఇవి ఉండేటటువంటి కూడా మాయ. ఎప్పుడైతే లైట్ వెలగడం మొదలుపెడతా వీటి యొక్క ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ ఇవి లేకుండా లైట్ వెలగడం ఉండదు. అది కానీ అర్థం చేసుకోగలిగితే ముందుకు దీపం పెట్టేసా. దీపం పెట్టడంలో సంస్కారంలో ఒక ప్రత్యేకమైన అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. అందులో భౌతికమైనటువంటిది, ద్రవ రూపంలో ఉండేటటువంటిది, అగ్ని రూపంలో ఉండేటటువంటి సమస్తము దీపం పెట్టడంలో ఆరాధన అవుతుంది. పంచభూతములకు సంబంధించినటువంటి అగ్ని, వెలుగు అన్నిటికీ సంబంధించిన సమస్తం యొక్క కూటమే నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపం పెట్టడం. అందుకని దీపం పెట్టి దీపాన్ని దండం పెట్టమంటారు. ఏదైతే పరమార్థము కోసం వెలుగుగా మననైతే సృష్టికి దింపుతాడో, ఏ వెలుగు అయితే సృష్టికి మనం వెలుగుతూ ఉంటాం, యాక్చువల్ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి వాడికి పరమార్థం ఏమిటంటే ఒక లైట్గా వెలగడం, ఒక వెలుగుగా వెలగటం, ఆత్మను దర్శనం చేయటం, పరమార్థమునకు వెళ్ళటం. మనం ఏకైతే పుట్టామో, దేనికైతే పుట్టామో ఆ పుట్టినటువంటిది పరమార్థం. ప్రతివాడికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ పరమార్థము కోసం అనేటటువంటి సిచ్యువేషన్స్, పర్సన్స్, బాడీ, సెన్సెస్ అన్ని కట్టబడి ఉంటాయి. ఎప్పుడైతే పరమార్థం మనకి తెలియడం మొదలు పెడుతుందో ఈ దేహము, మనస్సు, ఇంద్రియముల యొక్క పని అక్కడితో ఆగుతుంది. అంటే ఇవి మన ఎడల పనిచేవి, వాటిని ఉపయోగించుకుంటూ వాటికి అతీతముగా ఉండేటటువంటి స్థితిలో ఉంటాం. కొంచెం అర్థమైందా? కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఇది. ఈ 3-4 స్టాన్సెస్ కొంచెం టఫ్గా ఉంటాయి. మన పరమార్థం ఏంటంటే ఏమిటి? మన పరమార్థం వెలుగుగా వెలగటం. We have to see the light with which we have come and the light in which traveling. ఈ లైట్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ లైట్గా వెలిగిన తర్వాత పైన ఏమిటి ఏముండదు, వైడ్ ఉంటుంది. ఆ స్థితిలోంచి కిందకి దిగి వచ్చేటప్పుడు మాయగా ఉంటుంది. అంటే మనం ధ్యానము చేయడానికి కావాల్సినటువంటి సులభముగా మన పురాణంలోనే ఇచ్చినటువంటివి సులభమైనటువంటి. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ విష్ణు పురాణ యాజ్ దట్ విచ్ ఈస్ ది unevolved cause is emphatically called by the most eminent sages pradhana, original base, which is a subtle prakriti, that which is external, which once what is and what is not is a mere process, prakriti. However, in an incorrect world, and Alaya would explain it better, for prakriti is not uncognizable Brahma. It is a mistake of those who know nothing of the universality of that doctrine. From the very అక్కడ వరకు వచ్చేద్దాం. మనకి సృష్టి దిగి రావటం అనేటటువంటిది కాస్మోజెన్స్లో వాటికి సంబంధించినది భాగవతం మనం మళ్ళీ చెప్పుకుంటాం. క్లాస్లో మనం భాగవతం దాంట్లో మనకు 3, 3rd, 4th వస్తుంది. అక్కడ వచ్చేటప్పుడు అక్కడ కూడా ఇది ఏం చేద్దంటే సో అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ దట్ వీ గో అండ్ మెడిటేట్ అండ్ లూజ్ అవర్ సెల్స్ అండ్ వీ కెనాట్ గో దేర్. ఈ ప్రకృతిని పుట్టించేటటువంటిది మొట్టమొదటి మూల కారణమైనటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయం అనే పేరుతో, పరమార్థం అనేటువంటి పేరుతో, ప్రకృతి అనే పేరుతో, మాయ అనే పేరుతో దీన్ని పిలుస్తామా. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. ధ్యానమును కానీ వెళ్ళిన తర్వాత మన దగ్గర 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం ఉంటాయి మన దగ్గర 7 ప్లేన్స్ కాన్షియస్. దీన్నే మనకి